ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు ఒక చిన్న మాట. బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ఆశిస్తున్నావా? నా చెలికాండ్ర కంటే నేను హెచ్చవ్వాలి, నా బంధువుల కంటే, నా స్నేహితుల కంటే, నా కుటుంబ సభ్యుల కంటే, నా ఇరుగు పొరుగు వారి కంటే, నా చుట్టూ ఉన్నవారందరికంటే, నా కొలీగ్స్ అందరికంటే నేను హెచ్చవ్వాలి, ఉన్నతంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి అని ఆశపడుతున్నావా? అంత మాత్రమే కాదు, నీ జీవితంలో సంతోషం, సమాధానం, శాంతి, ఆనందం కావాలి అనుకుంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, చెలికాండ్ర కంటే హెచ్చవ్వాలి అంటే, ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించాలి అంటే చేయవలసిన కార్యం ఏంటో ప్రభు సెలవిస్తున్నాడు. ఏం కార్యం చేయాలంట? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు. అక్కడ భక్తుడు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నాడంట. తద్వారా దేవుడు తన చెలికాండ్ర కంటే, భక్తుని చెలికాండ్ర కంటే హెచ్చుగా చేసి ఆనంద తైలముతో దేవుడు అభిషేకించాడు. ఈరోజు నీ జీవితంలో అశాంతి, అసమాధానంతో నీ బ్రతుకు నింపబడి ఉందంటే దానికి కారణం నీ భక్తిహీనతే. నీవు దేవునికి చేయవలసినంత భక్తి చేయకపోవడమే, ప్రార్థించవలసినంత ప్రార్థన జీవితం ప్రార్థించకపోవడం బట్టే, బైబిల్ చదివే విషయంలో చదవలసినంత బైబిల్ నువ్వు చదవకపోవడం బట్టే, వాక్యానుసారంగా ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకకపోవడం బట్టే నీ చెలికాండ్ర కంటే నువ్వు హెచ్చవ్వలేకపోతున్నావు. నీ జీవితంలో అశాంతి, అసమాధానం, దుఃఖంతోనే నీ బ్రతుకు నింపబడిపోతుంది. అయితే దేవుడు అంటున్నాడు, నీ జీవితం దుఃఖంతో ఉండిపోవడం ప్రభువుకి ఇష్టం లేదు. నీ జీవితం సంతోషంతో దేవుడు నింపాలనుకుంటున్నాడు, ఆనంద తైలముతో నేను అభిషేకించాలనుకుంటున్నాడు. దానికి కారణం, దానికి నువ్వు చేయవలసిన క్రియ ఏంటి అంటే, నీతిని ప్రేమించు, దేవుని నీతిని ప్రేమించు, దేవుని బాటను ప్రేమించు, దేవుని సత్యాన్ని ప్రేమించు, దేవుని మార్గంలో నడు, దేవుని కొరకు బ్రతుకు. భక్తిహీనతను, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ద్వేషించు. తద్వారా దేవుడు ఖచ్చితంగా నీ చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చుగా ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు నీకు దయచేయునుగాక. ఆమేన్.